డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్న ఆయన లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా సహాయం కోరిన వారికి తన వంతుగా ఎంతో కొంత సహాయం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా లారెన్స్ ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో చూసిన తర్వాత నా గుండె తరుక్కుపోతోంది. మాస్ సినిమా షూటింగ్ లో తనను కలిశాను. అప్పట్లో ఓ స్కూల్లో చేర్పించాను. కాకపోతే ఏడాది తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పారు. అతన్ని కలిసేందుకు ఎంతో ప్రయత్నించాను. ఇన్నేళ్ల తర్వాత అతన్ని చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. అలా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నేను కోపడతానేమోనని భయపడుతున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజం చెప్పాలంటే నిన్ను కొట్టను తిట్టను, కేవలం ఒక్కసారి చూడాలని మాత్రమే ఉంది. దయచేసి నన్ను వచ్చి కలువు, నీ కోసం నేను ఎదురు చూస్తుంటా అని అడ్రస్ కూడా ఇచ్చారు. అసలేం జరిగిందంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రవి రాథోడ్ 50కి పైగా చిత్రాల్లో కనిపించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మరి ముఖ్యంగా విక్రమార్కుడు మూవీలో రవితేజతోనే గొడవ పెట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం సెట్ వర్క్స్ చేస్తున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పరిస్థితి బాలేదని వెల్లడించాడు. తల్లిదండ్రులు మృతి చెందడంతో స్నేహితులతో కలిసి ఉంటున్నారని తెలిపారు. అలాగే రాఘవ్ లారెన్స్ ఓ స్కూల్లో జాయిన్ చేసినప్పటికీ తాను అక్కడి నుంచి వెళ్ళిపోయానని అన్నాడు. మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్తే తిడతారని వెళ్ళడం లేదని చెప్పాడు. ఇక ఈ విషయంపై రాఘవ్ లారెన్స్ ఎమోషనల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.